హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు వైరల్ వీల్స్. ఈరోజు మనము కారు బేసిక్ మెయింటెనెన్స్ టిప్స్ ఏంటి అనేటివి మనం తెలుసుకుందాము. ఈ బేసిక్ మెయింటెనెన్స్ టిప్స్ కానీ మనం మెయింటైన్ చేసామంటే మన కారు షైనింగ్గా, నీట్గా, లాంగ్ రన్లో నీట్గా ఉంటుంది. ఆ కార్ బేసిక్ మెయింటెనెన్స్ టిప్స్ ఏంటో వన్ బై వన్ ఇప్పుడు మనము చూద్దాం. కారులో మొదటగా మెయింటెనెన్స్ టిప్స్లలోకి వచ్చేటప్పటికి బ్యాటరీ, ఇంజిన్ అనేటివి చాలా ముఖ్యమైనటివి. మొదటగా మనము కారు బ్యాటరీ ఎలా ఉంది అనేది ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఎందుకంటే బ్యాటరీస్లలో కొరోజన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. నేను నా కారు బోనెట్ ఓపెన్ చేసి ఒక 15 to 20 డేస్ అయ్యింది. ఇప్పుడు బోనెట్ ఓపెన్ చేసి కారులో ఉండే బ్యాటరీ ఎలా ఉందో చూద్దాము. ఆ కారు బ్యాటరీ పైన ఏదైతే షీల్డ్ ఉంటుందో అది ఓపెన్ చేసి చూసామంటే చూడండి, ఇక్కడ నాకు కొరోజన్ అనేది ఏర్పడి ఉంది. ఇది కొత్త బ్యాటరీ అయినా కూడా కొరోజన్ వచ్చింది. ఆ కొరోజన్ ని నీట్ గా తుడుచుకొని వాటర్ తో కొద్దిగా మనం తడిపి దాన్ని కానీ క్లీన్ చేసుకున్నామంటే ఫ్యూచర్ లో ఆ బ్యాటరీ అనేది తొందరగా చెడిపోకుండా ఉంటుంది. ఆ షీల్డ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా కూడా పెట్టుకోవాలి. వాటర్తో క్లీన్ చేసి ఇప్పుడు నేను దాన్ని క్లీన్గా పెట్టుకుంటున్నాను. ఈ కొరోజన్ అనేది ఈ ఎలక్ట్రికల్ కనెక్టర్స్ సరిగ్గా లేకపోయినా లేదా అది సరిగ్గా మనం క్లీన్ చేసి ఉండకపోయినా ఈ కొరోజన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుకని రెగ్యులర్గా ఈ బ్యాటరీ చెక్ చేసుకొని కొరోజన్ ఏదన్నా ఉంటే అవి క్లీన్ చేసుకొని కరెక్ట్గా షీల్డ్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంజిన్ ఆయిల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ ఆయిల్ ఎఫికసీ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఆ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఆ ఎల్లో కలర్ తో ఇంజిన్ ఆయిల్ చెక్ చేసామంటే చూడండి, ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉండాలి అనేది 2 డాట్స్ తో ఉంటుంది. ఆ డాట్స్ వరకు ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఇంజిన్ ఆయిల్ బ్లాక్ గా ఉంటే ఎక్కువ యూజ్ అయినట్టు, లేదా లైట్ ఆరెంజ్ కలర్ లో కానీ అలా ఉండిందంటే ఇంజిన్ ఆయిల్ కరెక్ట్ గా ఉన్నట్టు. దీన్ని ఒకసారి రెగ్యులర్ గా చెక్ చేసుకుని చూస్తూ ఉండండి. నెక్స్ట్, విండ్ షీల్డ్ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ క్లీన్ చేయడానికి మనం సర్వీస్ ఇచ్చిన ప్రతిసారి వాళ్ళు ఆ వాష్ లిక్విడ్ అనేది నింపుతూ ఉంటారు. మనకు కొన్నిసార్లు ఎక్కువ సార్లు యూజ్ చేసామంటే ఆ వాష్ లిక్విడ్ అనేది అయిపోతూ ఉంటుంది. ఆ వాష్ లిక్విడ్ అనేది ఉందా లేదా, ఒకవేళ లేకుండా ఉంటే మళ్ళా ఫిల్ చేసుకోవడం అనేది మనము ఎవ్రీ 1 month కి ఒకసారి కానీ చెక్ చేసుకుంటూ ఉన్నామంటే మంచిది. ఎందుకంటే నెక్స్ట్ సర్వీస్ ఇచ్చేదాకా ఆ వాష్ లిక్విడ్ అనేది ఉండదు. మూడోది వచ్చేసి రేడియేటర్ కూలెంట్. ఈ కూలెంట్ అనేది కరెక్ట్ గా లిక్విడ్ ఉందా లేదా అనేది కూడా మనము రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంజిన్ ని కూల్ చేయాలంటే ఈ లిక్విడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కూలెంట్ లిక్విడ్ అది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని, లేకుంటే ఫిల్ చేసుకోవడం అనేది మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇంజిన్ లో ఏమన్నా లూజ్ కనెక్షన్లు ఉన్నాయా, ఎక్కడన్నా రస్ట్ ఏర్పడి ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కారు మైలేజ్ అనేది కరెక్ట్ గా ఉండాలన్నా, అలాగే మనకి కంఫర్టబుల్ రైడ్ ఉండాలన్నా కూడా మన టైర్లలో మ్యానుఫ్యాక్చర్ ఎంత అయితే ప్రెషర్ ఉండాలని చెప్పేసి మనకి బుక్లెట్ లో ఇచ్చుంటారో, లేదా కార్లలో కూడా ఎక్కడో ఒక దగ్గర మెన్షన్ చేస్తుంటారు. ఫ్రంట్ టైర్ ఎంత ప్రెషర్ ఉండాలి, బ్యాక్ టైర్ ఎంత ప్రెషర్ ఉండాలి అనేది మెన్షన్ చేస్తుంటారు. దానికి తగ్గట్టుగా మనము మన టైర్ ప్రెషర్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కార్ ఇంటీరియర్ కి వచ్చేటప్పటికి చాలా మంది కార్లు కింద ఫుట్ రెస్ట్ ప్లేస్ లో గానీ ఇక్కడంతా మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం రెగ్యులర్ గా ఈ ఫుట్ మ్యాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫుట్ మ్యాట్లు, అలాగే కప్ హోల్డర్స్, స్టోరేజ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడంతా నీట్ గా తుడుచుకొని ఆ ఫుట్ మ్యాట్లను ఒకసారి కానీ కడిగామంటే మనకి అవి నీట్ గా ఉంటాయి. అవి నీట్ గా ఉన్నాయంటే కారులో ఫౌల్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దాంతో పాటు మనం ఎలాగో పెర్ఫ్యూమ్ వాడతాము, కానీ ఆ మట్టి అనేది లేకుండా డ్రైవర్ సీట్ కింద, ఫ్రంట్ సీట్ కింద ఈ చెత్త ఏదైతే పేరుకుపోతుందో ఆ చెత్తను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే కారు ఇంటీరియర్ కూడా చాలా వరకు క్లీన్ గా, క్లియర్ గా ఉంటుంది. ఆ స్మెల్ అనేది కూడా మనకి రాకుండా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి పార్సెల్ ట్రేలో, అలాగే మన డిక్కీలో మనకి అనవసరమైనటివి చాలా వస్తువులు అనేటివి మనం ప్లేస్ చేస్తుంటాము. అలాంటి వాటివి ఏమన్నా ఉన్నా కూడా ఎవ్రీ 15 days కి ఒకసారి చెక్ చేసుకుని అనవసరమైనటివన్నీ కారులో నుంచి తీసేస్తే చాలా వరకు మంచిది. కారు మీరే ఇంట్లో క్లీన్ చేసుకునే వాళ్ళైతే ఎవ్రీ వీక్ కొద్దిగా షాంపూ అనేది వాటర్ లో యాడ్ చేసి ఆ షాంపూ వాటర్ తో గానీ మనం కార్ ని క్లీన్ చేసుకున్నామంటే ఆ పెయింట్ షైనింగ్ అనేది చాలా వరకు కొత్త బండికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చూశారు కదా, కారుకు సంబంధించిన బేసిక్ మెయింటెనెన్స్ టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వైరల్ వీల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి.